అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో కార్ కీ గనక లోపల ఉండిపోతే ఎలా ఓపెన్ చేసుకోవచ్చు ఏంటి అని చెప్పేసేసి సెర్చ్ చేసినప్పుడు మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో వచ్చే వీడియోస్ అని చెప్పేసి కొన్ని ఫేక్‌గా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు నేను రియల్‌గానే దాన్నైతే ఎక్స్‌పెరిమెంట్ చేయబోతున్నానండి. ఈ కార్ వచ్చేసేసి టాటా ఆల్ట్రోజ్ ఎక్స్ఎం ప్లస్ వేరియంట్ అండి. ఇందులో ఒకటి రిమోట్ కీ వస్తుంది. ఇంకొకటి నార్మల్ కీ ఇలా ప్రెస్ చేసి ఓపెన్ చేస్తే తప్ప నార్మల్‌గా అందులో దానికి రిమోట్ అని చెప్పేసి అయితే రాదు. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కార్ ఇదే దీని కీ నెంబర్ వచ్చేసి ఇదేనండి. ఒకసారి చూడొచ్చు. లాక్ చేశాను. అన్‌లాక్ చేశాను. అగైన్ లాక్. ఓకే. ఇక్కడ ఈ కీనొచ్చేసేసి నేను లోపల పడేసా. కీ ఎక్కడ పడిపోయిందో కూడా తెలీదు. ఇందాక లోపలైతే పడేసాను. ఓకే. నో ఇష్యూ. ఇందులో నా చెయ్యి కూడా పట్టదు. చూడొచ్చు మీరు. లాక్ ఓపెన్ చేయడానికి కూడా మళ్ళీ చెయ్యి పట్టదు. రిక్వెస్ట్ సెన్సార్ ఉంటది కదా బ్రదర్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఈ కార్‌కైతే మనకు రిక్వెస్ట్ సెన్సార్ అయితే లేదండి. యూ కెన్ సీ బటన్ అయితే లేదు. దీన్ని మనం ఎలా ఓపెన్ చేయాలి ఏంటని చెప్పేసి అయితే మీకు చూపించే ప్రయత్నం చెప్పేసి చేస్తాను. అండ్ ఆల్ డోర్స్ క్లియర్. ఇలా పట్టుకోనంట స్టెంట్ మొత్తం అమ్మా అమ్మా అస్సలు రావట్లేదు. అమ్మా సరే దీనిపైన ఇంకా లేయర్ చేద్దాం. ఇప్పుడు నాకు ఈ పోయినట్టేనా ఈ ఎదవ చైనా నాయాలని మాటలు నమ్మేసి నిజంగా ఓపెన్ అవ్వట్లేదు. చూడండి కార్ కీ లోపల ఉంది, నా పాకెట్లో లేదు. ఇందాక నేను లోపల పడేసి మీ ఎదుగు చూశారు మీరు. ఇది అయితే ఫేక్ వీడియో కాదండి, నిజంగా చేస్తున్నా. ఆహ్! మనిషి మొత్తం పైకి లెగుస్తున్నాను కానీ రావట్లా. అమ్మా రావట్లేదండి. ఇంకా ట్రై చేద్దాం. ఆహా! మీరు నేను ట్రై చేస్తాను లేదని చెప్పేసి పోవడానికి కారు మొత్తం ఊతో చూడండి. అమ్మా సో ఇదైతే ఫేక్ అండి. లైక్ ఇప్పుడు నేను కార్ ఎలా తీసుకోవాలంటే కార్ కీని ఇంకో కీ తెచ్చి తీసుకోవాల్సిందే. ఓకే, ఇంకో ఎక్స్ట్రా కీ సెకండ్ కీ కార్ తీసుకో. ఓకే, సో దట్ ఇప్పుడు నేను ఎంతసేపు శ్రమ పడ్డదంతా బొక్కలో ఒక అనమాట. మీరు ఇలాంటి వీడియోస్ కనుక చూసి మీరు కూడా ప్రయోగాలు చేయాలనుకుంటే మాత్రం ఇలాగా కార్ కీని లోపల ఇరికిచ్చేసుకొని ఇబ్బంది పడతారన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. అమ్మా చెయ్యి మొత్తం చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం బాబోయ్ ఎర్రగా అయిపోయి స్కిన్ మొత్తం పోయింది పైన. అయినా కూడా ఇదైతే రావట్లేదు. సో దట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంకొక డూప్లికేట్ కీని తెప్పించుకోవాలి. లేదంటే ఏదో ఒక గ్లాస్ని బ్రేక్ చేయాలి. గ్లాస్ని బ్రేక్ చేస్తే ఏమవుతుంది, చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో దట్ ఐ హ్యావ్ మై సెకండ్ కీ
ఓపెన్ అయింది. ఇందో కీ ఎక్కడుందంటే ఇదిగోండి. కీ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఓకే. దీన్ని ఇప్పుడు నేను తిరిగి లాక్ అయితే చేశాను. సో దట్ ఈ ప్రయోగం అని చెప్పేసి అయితే అట్టర్ ఫ్లాప్ అండి. ఈ టేప్ ప్రయోగం ఏదైతే ఉందో ఇది అట్టర్ ఫ్లాప్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆమ్లెట్కి దారవడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతకి జై.